కొన్ని ఉపమానాలు దేవుడు క్లియర్గా ఇచ్చి ఉన్నాడు. ఒక యజమానుడు విత్తనాలు పొలంలో జల్లాడు, మంచి నేల మీద జల్లాడు, ముళ్ళ కంపలో జల్లాడు, రాతి నేల మీద జల్లాడు, దోవ ప్రక్కన జల్లాడు. ఏది ఫలించింది? మంచి నేలలో వేసిన విత్తనాలు ఫలించింది. మంచి జీవితం జీవిస్తే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఏ రీతిలో ఫలిస్తావంటే, నువ్వేసిన పంట పండటం కానీ, లేక నీ గర్భఫలం పండటం కానీ ఇవి కాదు నువ్వు ఫలించటం అంటే. నువ్వు బిడ్డలు కంటం కానీ, లేక నీ పొలాలు, నీ చెట్లు కాయలు కాయటం ఇవి కాదు. ఏంటి నువ్వు ఫలించటం అంటే? నిన్ను వలే, నిన్ను బట్టి అనేక మంది కూడా మార్పు చెందుతారు. అది ఫలింప జీవితం. నువ్వు మాదిరిగా ఉంటావు అనేక మందికి. నువ్వు ఒక మాదిరిగా జీవించాలి అనేక మందికి. నువ్వు ఒక మాదిరిగా బ్రతకాల అనేక మందికి. మనలో వీక్నెస్ ఏంటంటే, సాతానుడు మనల్ని నెమ్మదిగా ఉండనివ్వడు. సాతానుడు మనల్ని కుదురుగా ఉండనివ్వడు. ఏదైనా వనంలో పరిశుద్ధ స్థలములోనే ఆదాము అవ్వని గలిబిలి చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా అనుగ్రహింపబడ్డప్పుడు, బాప్తిసం పొంది 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏ రీతిలో టెంప్ట్ చేశాడో, నిన్ను నన్ను చేయటం పెద్ద విషయమే ఉంది. అవునా కాదా అమ్మా? అవునా కాదా? మనల్ని టెంప్ట్ చేయటం పెద్ద విషయమే ఉంది. మనం ఊరకనే టెంప్ట్ అయిపోతాం, ఊరకనే పడిపోతాం. అందుకని నువ్వు పడకుండా నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నువ్వు కాలు జారకుండా పడకుండా నిలబడి ఉండటానికి ప్రయత్నం చేయని వాక్యం తెలియపరుస్తూ ఉంది. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అనేక విధమైనటువంటి టెంప్ట్ మనం తెలుసుకోగలిగితే పిల్లరా చాలా ఉన్నాయి టెంప్టేషన్స్. చిన్న ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే మనకి టెంప్టేషన్ జరుగుతుంది. బాగా ఆకలి అయ్యే వాళ్ళకి అన్నం పెట్టకుండా ఊరకొచ్చి అప్పుడు వచ్చిన వాళ్ళకి ప్లేట్ అన్నం పెట్టిస్తే ఎంత కోపం వచ్చింది. నేను టాలెంట్ అడుగుతున్నా, నాకు ఇవ్వకుండా ఆడిప్పుడే వచ్చింది ఆడికి ఇస్తున్నావు నువ్వు, ఆ పిల్ల ఇప్పుడే వచ్చింది ఆ పిల్లకి ఇస్తున్నావు నువ్వు అని అంటావా లేదా? ఇందా టాలెంట్ అడుగుతున్నాను నేను, నాకు ఇవ్వకుండా. అమ్మా అవునా? టెంప్ట్ అయిపోతాం మనం. అందుకని మనం ఏం చేయాలా? కడవరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం మనం, చివరి దినాల్లో ఉన్నాం మనం. మనకై మనం, నీకై నువ్వు నీ యొక్క ఆత్మను నువ్వు వెలిగించుకోవాలా, నీ ఆత్మను కాపాడుకోవాలా, నీ ఆత్మను నువ్వు దేవుని రాజ్యంలోకి చేర్చుకుంటానికి నువ్వు ప్రయాసపడాలా. మనం దేనికోసం ప్రయాసపడతామంటే, ఈ భూమి మీద ఏదో సంపాదించాలి, ఈ భూమి మీద ఏదో చేయాలి, ఈ భూమి మీద ఏదో కట్టాలి, ఈ భూమి మీద ఏదో పట్టుకెళ్ళాలి అన్నటువంటి ప్రయాసపడతాం. ఇదంతా వ్యర్థమే, ఇదంతా వ్యర్థమే. నువ్వు నీ ఆత్మను వెలిగించుకుంటానికి నువ్వు ప్రయత్నించే. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోను వారి ఆత్మల్ని వెలిగించుకున్నారు పిల్లారా. హల్లెలూయా. వాళ్ళ ఆత్మను వెలిగించుకున్నారు. తెలిసిపోయింది వాళ్ళకి, ఇక జీవితం లేదు, ఇక మనకి బ్రతుకు లేదు, ఇక మనం బ్రతికి జీవించే కంటే కూడా చనిపోవటమే మేలు. బ్రతికి ఇదిగో దానికి ఇబ్బంది మనం పడేదానికంటే చనిపోవటం మేలని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. హత సాక్షులుగా అయిపోదామని డిసైడ్ అయిపోయారు, వెళ్ళిపోయారు.